ఇటీవల కాలంలో అమెరికాతో ఇండియాకు సంబంధాలు దాదాపు పూర్తిగా క్షీణించాయి. వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. ఇండియాపై పెత్తనం చెలాయించాలనుకున్న ట్రంప్కు మోదీ గట్టి షాకే ఇచ్చారు. ఏవో కుంటి సాకులు చెబుతూ అమెరికాలో ఉంటున్న ఇండియన్స్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. H1B వీసాలపై అమెరికాకు వెళ్లే ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి వీసాలను రద్దు చేస్తానంటాడు. చట్టం ప్రకారం గ్రీన్ కార్డులు జారీ చేసినా అవి చెల్లవంటూ బుకాయిస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే రష్యా నుంచి ఇండియా ముడి చమురు దిగుమతి చేసుకుంటోందన్న కారణం చెప్పి ఇండియా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా 50% సుంకం బాదాడు. దీంతో ఇండియాలో పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అటు తర్వాత మోదీకి ట్రంప్కు మధ్య దూరం పెరిగింది. అయితే మోదీ వ్యూహాత్మకంగా అమెరికాకు దూరం జరిగి రష్యాకు చైనాకు దగ్గర కావటం ట్రంప్కు కంటికింపుగా మారింది. తాజాగా వైట్ హౌస్ నుంచి మోదీకి 4 సార్లు ఫోన్ కాల్ వచ్చినా మోదీ పెద్దగా పట్టించుకోలేదని జర్మన్ మీడియా ఒక వార్త ప్రచురించింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఆయన యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించసాగాడు. తాను చెప్పిందే వేదం, అందరూ తన మాట వినాల్సిందేనని బలంగా నమ్మే వ్యక్తి ట్రంప్. ఇక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బెడిసి కొడుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్గా తాను అధికారంలో ఉంటే ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదంటూ అటు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలికించేవాడినని గొప్పలు చెప్పాడు. తీరా ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి 8 నెలలు కావస్తున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మెరుగుదల కనిపించకపోగా మరింత జటిలమవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికించాలని ఎంత ప్రయత్నించినా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్ను ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఇటీవల అలస్కాలో ట్రంప్ పుతిన్తో ముఖాముఖి మాట్లాడినా ఆయన మాత్రం పట్టించుకోలేదు. తాను విధించిన షరతు ప్రకారం అయితేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తానని చెప్పేసి పుతిన్ మాస్కో వెళ్లిపోయాడు. ఇక ఇజ్రాయెల్ గాజా యుద్ధం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు ట్రంప్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ట్రంప్ పాలిట మరో పుతిన్గా తయారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక ఇండియా విషయానికే వస్తే ట్రంప్ నిలువున విషం కక్కుతున్నాడు. H1B వీసా, అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వారి వీసాలు రద్దు చేస్తామంటాడు. అదేవిధంగా విద్యార్థులకు F1 వీసాలు ఇవ్వనంటాడు. ఇక చట్టబద్ధంగా గ్రీన్ కార్డు దక్కించుకున్న వారిని కూడా బెదిరిస్తున్నాడు. గ్రీన్ కార్డు ఉన్నా కుదరదు, దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేనంటూ ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ బెదిరిస్తున్నారు. ఇక ట్రంప్ నేరుగా మోదీతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఇరువురి మధ్య ఆపరేషన్ సింధూర్కు సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఇండో పాక్ యుద్ధాన్ని తాను ఆపించానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. దీనికి మోదీ అభ్యంతరం చెప్పడంతో ట్రంప్కు గుస్సా వచ్చింది. దీంతో మోదీపై కోపంతో ఇండియాపై ఎడాపెడా దిగుమతి సుంకాలు బాదుతున్నాడు. అటు నుంచి మోదీకి ట్రంప్కు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే తాజాగా జర్మనీ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే భారత ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ను స్వీకరించలేదు. వైట్ హౌస్ నుంచి 4 సార్లు కాల్ చేసినా మోదీ స్పందించలేదనేది దీని సారాంశం. ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదంతో వాషింగ్టన్కు న్యూఢిల్లీకి సంబంధాలు బెడిశాయని జర్మన్ న్యూస్ పేపర్ వెల్లడించింది. 21వ శతాబ్దంలో 2 దేశాలు అత్యంత సన్నిహిత దేశాలని తరచూ చెప్పుకునేవని ఫ్రాంక్ఫర్టర్ అల్లిగ్ మెయిన్ జెటుంగ్ అనే పత్రిక వెల్లడించింది. అయితే ఫోన్ కాల్ ఎప్పుడు వచ్చిందో మాత్రం వెల్లడించలేదు. అలాగే ఇండియాకు ఈ నెల 27న అమెరికా వాణిజ్య బృందం రావాల్సి ఉండగా ఆ బృందాన్ని కూడా రాకుండా మోదీ అడ్డుకున్నారని జర్మనీ పత్రిక వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన అభిప్రాయ భేదాలు ఊపందుకున్నాయని జర్మనీ పత్రిక తెలిపింది. ఇక మోదీ మాత్రం ట్రంప్ ఒత్తిడికి లొంగనని తేల్చి చెప్పాడని పేర్కొంది. అయితే జపనీస్ న్యూస్ పేపర్ నిక్కీ ఏషియా కూడా అమెరికా ప్రెసిడెంట్ కాల్స్ ను మోదీ కావాలనే ఉద్దేశపూర్వకంగా స్వీకరించలేదని తెలిపింది. అయితే జర్మనీ పేపర్ మాత్రం ఇండియా ఇటు వాషింగ్టన్ తో పాటు బీజింగ్ తో సంబంధాలు కొనసాగించాలనుకుంటోందని పేర్కొంది.
అయితే గ్లోబల్ మీడియాలో ట్రంప్ మోదీకి చేసిన ఫోన్ కాల్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా వాషింగ్టన్లో అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు, అలా అని ఖండించడం లేదు కూడా. అయితే ఇండియాకు చెందిన దౌత్యవేత్త కూడా ఈ నెల ప్రారంభంలో జరిగిన ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ స్టైల్ వేరు, ఆయన ఫోన్లో కీలకమైన అంశాలపై సంప్రదింపులు జరపరు, వీలైనంత వరకు దాటవేయడానికే ప్రయత్నిస్తారని చెప్పారు. మరో దౌత్యవేత్త ఈ ఫోన్ కాల్ గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కావాలనే కాల్స్ ను స్వీకరించలేదని, దీనికి కారణం తాను ఫోన్లో మాట్లాడితే మీడియాలో లేనిపోని ఊహాగానాలకు తావిచ్చినట్టవుతుందని, ట్రంప్ కాల్ కు స్పందించలేదని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఏడాది మేలో ఇరువురు నాయకుల ఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తున్నారు. ట్రంప్ మోదీ ఫోన్ సంభాషణపై ఎవరికి తోచిన విధంగా వారు కథలు అల్లుకున్నారు. దీంతో మోదీ ఈసారి జాగ్రత్త పాటించారని భారత దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయనకు నోటి దురుసు ఎక్కువ. గొప్పలు చెప్పుకోవడంలో ఆయనను మించిన వారు లేరు. గత 4 నెలల నుంచి ఆయన ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపించాలని ఎక్కడ పడితే అక్కడ ఊదరగొట్టాడు. లేదంటే ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని చెప్పుకొచ్చారు. ఈ యుద్ధంలో ఎన్ని జెట్ విమానాలు ధ్వంసమయ్యాయో లెక్కగట్టి మరీ చెప్పాడు. తానే యుద్ధాన్ని ఆపించానని గొప్పలు చెప్పుకొచ్చాడు. అయితే ట్రంప్ తనను తాను యుద్ధాలను నివారించే ఛాంపియన్గా చెప్పుకుంటున్నా అమెరికన్లు మాత్రం ట్రంప్ ఊహాలోకంలో విహరిస్తున్నాడు. నోబెల్ శాంతి బహుమతి దక్కించుకోవాలని తాను ఇప్పటికీ 30 యుద్ధాలను ఆపానని గొప్పగా చెప్పాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య తాను జోక్యం చేసుకోకుండా మరో 2 వారాలు ఆగి ఉంటే అణుయుద్ధం జరిగేదని చెప్పాడు. ఇక ట్రంప్ కెనడాలో జరిగిన G20 సమావేశంలో హాజరైన తర్వాత మోదీని వాషింగ్టన్కు ఆహ్వానించడం, దాన్ని మోదీ తిరస్కరించడం జరిగిపోయాయి. కాగా అదే సమయంలో వైట్ హౌస్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను ఆహ్వానించాడు ట్రంప్. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలనుకున్న మోదీ మాత్రం ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించడం కూడా ట్రంప్కు మోదీ పట్ల ఆగ్రహం తెప్పించడానికి కారణంగా దౌత్యవేత్తలు చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఎనలిస్టులు, మాజీ అధికారులు కూడా ట్రంప్ పాలసీలను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టకు పోతున్నాడని, అందుకే ఇరు దేశాల మధ్య పరిస్థితులు దారుణంగా బెడిసి కొడుతున్నాయంటున్నారు. ట్రంప్ నిర్వాకానికి ఇండియా, చైనాకు, రష్యాకు దగ్గరవుతోందని అమెరికా ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విషయానికొస్తే ఇటీవలే ట్రంప్కు బోల్టన్, ఇండియా విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. బోల్టన్ ఇండియాకు అనుకూలంగా మాట్లాడడం ట్రంప్కు నచ్చలేదు. ఆయన ఇంటిపై FBIతో దాడులు చేయించాడు. ఆయనను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇక బోల్టన్ చెప్పిందేమంటే, ఇండియా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుందని, భారీ ఎత్తున టారిఫ్ పెంచావు. అదే చైనా కూడా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకున్నా చైనాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బోల్టన్ ట్రంప్ను ప్రశ్నించాడు. దీంతో ట్రంప్కు బోల్టన్పై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆయన ఇంటిపై FBIని పంపించి దాడులు చేయించాడు. ఇక జర్మనీకి చెందిన న్యూస్ పేపర్లో ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రస్తావించింది. సాధారణంగా ట్రంప్ ఒక దేశాన్ని దారికి తెచ్చుకోవడానికి ముందుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు ఎక్కువగా ఉందని ఆ దేశాన్ని బెదిరిస్తాడు. అంటే మీ దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి, అమెరికా నుంచి మీ దేశానికి దిగుమతులు తక్కువగా ఉన్నాయని బెదిరిస్తాడు. తర్వాత టారిఫ్ పెంచుతానని హెచ్చరించడంతో ఫలానా దేశానికి చెందిన ప్రెసిడెంట్ భయంతో ట్రంప్తో కాళ్లబేరానికి రావడం, దీంతో టారిఫ్ కొంత రాయితీ ఇవ్వడం, ఆ దేశ ప్రెసిడెంట్ సంతోషంతో ఏదో విజయం సాధించినట్లు తన దేశానికి పోతాడు. ఇలా దాదాపు అన్ని దేశాలను బెదిరించి దారికి తెచ్చుకున్నాడు. ట్రంప్ తనకు తాను ఎంతో బలవంతుణ్ణని యావత్ ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు. అయితే మోదీ మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగలేదు. దీంతో ట్రంప్ అహంభావం దెబ్బతిందని జర్మనీ పత్రిక వివరించింది. ఇక ట్రంప్ తాజా వైఖరి మోదీకి గతంలో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ చేసిన అవమానాన్ని గుర్తు చేస్తోందని జర్మనీ పత్రిక ఉదహరించింది. దశాబ్దం క్రితం జిన్పింగ్ గుజరాత్కు వచ్చారు. మోదీతో స్నేహహస్తం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెళ్లిన వెంటనే చైనా మిలిటరీ ఇండియా సరిహద్దుల్లో దూసుకువచ్చిందని, మోదీ జిన్పింగ్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటే చైనా సైనికులు ఇండియా సైనికులతో తలపడ్డారు. అప్పటి నుంచి మోదీ తన ఆగ్రహాన్ని తనలోనే దాచుకున్నాడు. అలాగే ట్రంప్తో ప్రస్తుతం ఫ్రెండ్షిప్ చేస్తే గతంలో జిన్పింగ్ చేసిన విధంగా ట్రంప్ చేయడన్న గ్యారంటీ ఏమిటని మోదీ భావించి ఉంటారని, అందుకే ట్రంప్తో దూరంగా ఉండడమే మేలని ఫోన్ జోలికి పోలేదని జర్మనీ పత్రిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరి తాజా పరిణామాలపై ఇటు ఇండియా కానీ అటు అమెరికా కానీ వివరణ ఇస్తే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు లేవు.